విజయవాడలోని ఓ ప్రైవేటు హోటల్ నందు ఎన్టీఆర్ జిల్లా బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహా అభియాన్ కార్యక్రమానికి 20 సూత్రాల కమిటీ చైర్మన్ లంకా దినకరన్ ముఖ్య అతిథిగా పాల్గొని బీజేపీ పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేశారు. పడమటి మండల బీజేపీ పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ కాకాని తరుణ్ మరియు గుణదల మండల బీజేపీ పార్టీ అధ్యక్షుడు పవన్ కుమార్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం పార్టీ స్థితిగతులను మరియు భవిష్యత్ కార్యాచరణపై చర్చా సమావేశం నిర్వహించి నాయకులకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో గుణదల మండల ఇన్ఛార్జ్ పోతంశెట్టి నాగేశ్వరరావు, ఎన్ పవన్ కుమార్, గుణదల మండల అధ్యక్షుడు, పడమట మండల అధ్యక్షురాలు పి రాధ, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలు సుభాష్ని, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర మహిళా మోర్చా కార్యాలయ కార్యదర్శి మాధవి, సీనియర్ నాయకులు దాసర్ రవి, జాస్తి సతీష్, తొలిమెల్ల లక్ష్మణ్ మరియు భారతీయ జనతా పార్టీ యువ మోర్చా అధ్యక్షుడు కోటిక శివకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఉపాధ్యాయ గారి స్ఫూర్తితో ఇక్కడ విజయవాడ తూర్పు నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రశిక్షణ కార్యక్రమం ముఖ్యంగా 2 మండలాలు గుణదల అదేవిధంగా పటమట మండలాలకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు, ఈ యొక్క నియోజకవర్గ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నటువంటి కాకాని తరుణ్ గారు, అలాగే పోతంశెట్టి నాగేశ్వరరావు గారు, ఇతర ముఖ్య నాయకులు ఎవరైతే ఉన్నారో అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, భారతీయ జనతా పార్టీ ఆవిర్భావం, అంతకుముందు జనసంఘ తర్వాత భారతీయ జనతా పార్టీ ఆవిర్భావం, కానీ మొత్తానికి ఈ యొక్క పార్టీ రాజకీయ పార్టీలుగా ఈ యొక్క జనసంఘ్ కానీ భారతీయ జనతా పార్టీ కానీ ఆవిర్భావానికి మూల కారణము దీన్ దయాళ్ ఉపాధ్యాయజీ ప్రతిపాదించినటువంటి అంత్యోదయ స్ఫూర్తి. ఈరోజు ఏప్రిల్ 5వ తారీఖున విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ఉన్నటువంటి గుణదల మరియు పటమట మండలాలకు సంబంధించి పండిట్ దీన్ దయాళ్ ప్రశిక్షణ కార్యక్రమం ఇక్కడ జరుగుతుంది. ఈ మండల ప్రశిక్షణ కార్యక్రమంలో భాగంగా గుణదల మండల ఇన్ఛార్జ్ అయినటువంటి పోతంశెట్టి నాగేశ్వరరావు గారు, అలాగే పటమట మండల ఇన్ఛార్జ్ అయినటువంటి కాకాంతరంగా నేను నియమించబడటం జరిగింది. మరి ఈ అంశంలో భాగంగా మనకి నేటి ముఖ్య వక్తగా విచ్చేసినటువంటి 20 సూత్రాల అమలు చైర్మన్, ఆంధ్రప్రదేశ్ 20 సూత్రాల అమలు చైర్మన్ అయినటువంటి శ్రీ లంకా దినకర్ గారు పార్టీ యొక్క పురోగతి, అట్లాగే పార్టీ సైద్ధాంతికత, మరి అంత్యోదయ, మరి అలాగే కేంద్ర పథకాల గురించి కూడా వివరించడం జరిగింది. ఇవాళ అందరికీ కూడా మరి రాష్ట్ర నాయకురాలు అయినటువంటి మహిళా మోర్చా వైస్ ప్రెసిడెంట్ గారు సుభాష్ని పాలడు గారు, అలాగే మహిళా మోర్చా కార్యాలయ కార్యదర్శి మాధవి గారు, అలాగే గుండెల మండల అధ్యక్షులు పవన్ గారు, మరి అలాగే పటమట మండల అధ్యక్షురాలైనటువంటి రాధా గారు, మరి అలాగే ఇతర వక్తలు జాస్ సతీష్ గారు కానివ్వండి, అట్లాగే దాసర్ రవికుమార్ గారు కానివ్వండి, అలాగే అడ్వకేట్ అయినటువంటి లక్ష్మణ్ గారు కానివ్వండి, వీరందరూ కూడా ఇవాళ ఇక్కడ విచ్చేసి మండలంలో ఉన్నటువంటి క్రియాశీల కార్యకర్తలందరికీ కూడా దిశానిర్దేశం చేసి భారతీయ జనతా పార్టీ యువ మోర్చా కానివ్వండి, వివిధ మోర్చాలకు సంబంధించినటువంటి నాయకురాలు అందరూ కూడా ఇక్కడికి విచ్చేసి భారతీయ జనతా పార్టీ యొక్క ముఖ్య పాత్ర, అట్లాగే దాని యొక్క అంశాలు ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళినటువంటి 7 కాలాంశాలని ఇందులో భాగంగా చర్చించడం జరిగింది. పార్టీ యొక్క దిశానిర్దేశం ప్రకారం ప్రతి ఒక్క మండలంలో ఉన్నటువంటి కార్యకర్తలు కూడా ఇందులో భాగమయ్యి దీన్ని విజయవంతం చేస్తున్నారు. ధన్యవాదాలు. ముఖ్యంగా ప్రశిక్షణ కార్యక్రమం అంటే ఏంటంటే 3 సంవత్సరాలకు ఒకసారి సంస్థాగత పార్టీ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి ఆ యొక్క సంస్థాగత కార్యక్రమాల్లో భాగంగా ప్రశిక్షణ ముఖ్యమైనది. ప్రశిక్షణ అంటే ఏంటంటే ముఖ్యంగా క్రియాశీలక కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో, సాధారణ సభ్యత కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో, ఆ పై స్థాయి నాయకులు ఎవరైతే ఉన్నారో జిల్లాలో ముఖ్యంగా ఈ మండలంలో ప్రత్యేకంగా జిల్లా మరియు క్రియాశీలక మరియు సాధారణ కార్యకర్తలందరికీ కూడా ప్రశిక్షణ కార్యక్రమం అంటే ఏంటంటే ముఖ్యంగా పార్టీ యొక్క చరిత్ర, పార్టీ యొక్క ముఖ్య అంశాలు, పార్టీ ఎదుగుదల, పార్టీ చరిత్ర, అంత్యోదయ, అదే ప్రభుత్వ పథకాలు, ఇవన్నీ కూడా ప్రతి కార్యకర్తకి తెలియజేసే ఉద్దేశమే ప్రశిక్షణ కార్యక్రమం. నమస్కారం. ఈరోజు పడమట గుణదల మండలాల్లో కలిపి ప్రశిక్షణ కార్యక్రమాన్ని మేము నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా, ముఖ్య వక్తగా కేబినెట్ మినిస్టర్ శ్రీ లంకా దినకర్ గారు రావడం జరిగింది. వచ్చి కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ఒక స్త్రీ గర్భంలో శిశువు జననం మొదలైనప్పటి నుంచి ఆఖరి దశ వరకు ఒక మనిషికి ఏ అవకాశాలు అవసరాలు ఉన్నాయో అవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా మన
మన నరేంద్ర మోడీ గారు మనకి అందిస్తున్నారని చెప్పి చాలా వివరణగా క్లుప్తంగా అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పడం జరిగిన కార్యక్రమంలో లంకా దినకర్ గారు పార్టీకి సంబంధించిన చాలా విషయాలు, మనకి తెలియని విషయాలు, తెలిసిన విషయాలు చాలా చెప్పారు. ప్రశిక్షణ అనే దాంట్లోనే శిక్షణ ఉంది. అలాగే క్రమశిక్షణతో ప్రతి కార్యకర్త కూడా బీజేపీ ఎదుగుదలకి కృషి చేయాలని కోరుకుంటున్నాను. ఇక్కడికి కార్యకర్త ముఖ్య లక్షణాలు అనే విషయంలో వక్తగా వచ్చాను నేను. ఆ క్రమశిక్షణ అనేది మనం పార్టీ నుంచి నేర్చుకోవాల్సి ఉంది, మన నుంచి ప్రజల్లోకి నేర్పాల్సి ఉంది. జయ మహా ప్రశిక్షణ అభియాన్ 2026 సంవత్సరానికి గాను దేశవ్యాప్తంగా సంస్థాగతంగా జాతీయ స్థాయిలో అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో మండల స్థాయిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. దీనిలో భాగంగా విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని గుణదల పట్టమట మండలాలకు సంబంధించి ఈ ప్రశిక్షణ అభియాన్ కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు ఏ విధంగానైతే కార్యవిస్తారు, అదేవిధంగా అంత్యోదయ ద్వారాగా జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలని చిట్టచివరి కార్యకర్త వరకు తీసుకెళ్లటం, అదేవిధంగా కార్యకర్త విస్తరించి మండల కమిటీలు, జిల్లా కమిటీలు, మోర్చా కమిటీలు, బూత్ స్థాయి, అదేవిధంగా శక్తి కేంద్రం స్థాయిలో కార్యకర్తలు విస్తరించడం.